కూడి ఉన్న బిడ్డలకు వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. నేను సన్నిధికి రావటము దేవుడి చిత్తమై ఉంటున్నది. నేను షాగుల్ ప్రాంతం నుంచి వచ్చాను. షాగులు నిన్న మరి తల్లిదండ్రులకు మా అమ్మయ్య సన్మానం చేశాడు. తల్లిదండ్రులను గౌరవించాలని బైబిల్ చెబుతున్నది. ఆ సందర్భంలో వచ్చినాము అన్నయ్యకి తెలియజేయలేదు. ఆయనను అన్నయ్యగా ఆదరిస్తాడంటే చెప్పు వచ్చినా చెప్పకుండా వచ్చినా మరి నాకు ఇచ్చే గౌరవం అన్నయ్య ఇస్తారు. అందుని బట్టి అన్నయ్య దేవుడు దీవించాలని నేను దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాను. అయితే దేవుడు నాకు ఇచ్చిన తలంపు మీ అందరికీ తెలుసు. పాటలు పాడటం గారు దాని యొక్క భావమును గ్రహించి ఆ ప్రకారం జీవించాలన్నది నా యొక్క ఉద్దేశం. అది ఈ కాలంలో మనం యూట్యూబ్లో వింటున్నాం. నీ కృపాతిశయము అనునిత్యము నీ కీర్తించేదా తరతరములకు అనే పాట మనం వింటూ ఉంటున్నాం. అందరూ చక్కని స్వరాలతో గంభీరంగా అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను పొగడాలి, అందరూ నన్ను ఉన్నతమైన స్థితిలో చెప్పుకోవాలి అన్న విధానంతో పాడుతూ ఉంటారు. మంచిది, పాడి దేవుని స్తుతించడం అనేది చాలా మంచిది. కానీ పాడటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? దేవుడికి మహిమ కలుగుతుందా అంటే ఆ మహిమను మనమే దొంగిలిస్తూ ఉంటాం. పాడుతూ ఉంటున్నాం, మంచిగా పాడారు అనేట్టు మనం కాళ్ళేకలు వేసుకుంటూ మేసం పెట్టుకుంటూ వచ్చేస్తున్నాం. దానివల్ల దేవుడికి రావాల్సిన గౌరవము మనకే వస్తూ ఉంటున్నది. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యాలు మనం చూస్తూ ఉంటాం. హెరోదు అనే దైవజనుడు బలమైన స్వార్థ చేసినప్పుడు అందరూ అతన్ని పొగుడుతారు. చాలా మంచిగా చెప్పారు, బలమైన మాటలు అందించారు అనే దైవజనుడిని పొగిడి ఉంటున్నప్పుడు అతను విర్రవేగాడు. విర్రవేగినప్పుడు దేవుని ఉగ్రతకు గురై అతడు చనిపోయిన విధానంగా మనము అపోస్తల కార్యాల్లో చూస్తాం. దేవునికి రావాల్సిన మహిమను మనము ఎవరికి ఇవ్వకూడదు. హైదరాబాద్లో చూసినట్లయితే విగ్రహారాధన చాలా ఉంటూ ఉంటుంది. దేవుడికి రావాల్సిన మహిమంతా విగ్రహాలకు అర్పిస్తూ ఉంటున్నారు. కానీ ఇక్కడ మన క్రైస్తవులు కూడా పాట పాడుతూ దేవుని వాక్యం చూడుతూ దేవుడికి రావాల్సిన మహిమను దొంగిలిస్తూ ఉంటున్న విధానాన్ని కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం. నేను చాలాసార్లు ఇక్కడ నిలబడి వాక్యం చెబుతూ ఉంటున్నప్పుడు నువ్వు చాలా బాగా చెప్పావు, నిలబడలేకుండా కూడా అని ఎవరు అనలేదు. అందుని బట్టి నేను సంతోషిస్తూ ఉంటాను. నీవు నిలబడలేకపోయినా కానీ దేవుడు నిన్ను ఒక అరగంట సేపు నిలబెట్టుకొని దేవుని వర్తమానాన్ని అందించే శక్తి ఇచ్చాడంటే అది దేవుని కృప అంటున్నప్పుడు నేను ఎంతో గర్విస్తూ ఉంటాను.
ఎందుకంటే నేను బలహీనులైన నా వలన దేవునికి మహిమ కలుగుతూ ఉంటున్నది. నన్ను ఎవరు పొగడట్లేదు. అందుని బట్టి దేవునికి వందనాలు అని నేను ఎప్పుడు సంతోషిస్తూ ఉంటాను. మన వల్ల దేవుడు మహిమపరచబడాలి, కానీ మనకెప్పుడు మహిమ రావాలని మనం ఎప్పుడు కోరుకోవాలి. అందుకే పాటల అర్థాన్ని మనము తెలుసుకొని ఆ పాట మనము పాడటానికి అర్హులమా కాదా అనేది కూడా గమనించాలి. చాలామంది అనుకోవచ్చు, పాటలు పాడకూడదేమో, అవి అర్హత నాకు లేదు కదా అని. అయితే మా సంఘంలో నాకు తెలిసినవి మేనత్త అవుతుంటారు. ఆమె వ్యర్థమైన అలవాట్లు కలిగి ఉంటారు. బల్ల ఆరాధన మా సంఘంలో వారం జరుగుతూ ఉంటుంది. అయితే బల్ల ఆరాధన దగ్గరకు వచ్చేసరికి నేను వ్యర్థంగా టీవీలు చూస్తూ ఉంటున్నాను. వ్యర్థమైన అలవాట్లన్నీ ఉన్నాయి కదా, ఈ బల్ల తీసుకోకూడదు అని బల్లకు దూరం అవుతున్నారు. కానీ బల్లను నాకు దూరం చేస్తున్న ఈ యొక్క చందాల పని నేను దూరం చేసుకోవాలి. నాకు దేవుని దూరం చేసే క్రియలు నాకెందుకు ఉండాలి అని వాటిని దూరం చేసుకోవట్లేదు. కానీ ఇవి వింటే దేవుడికి స్థానం ఇవ్వకూడదు, కాబట్టి దేవుడే తీసేద్దామన్న ఉద్దేశంతో ఉంటున్నారు. కానీ దేవుని కోసం మనం చేస్తుంటున్నది ఏది లేదు. కాబట్టి పాట పాడుతున్నామా, పాడటానికి అర్హత ఉన్నదా లేదా అని గమనించమంటే పాటలు పాడటం పనిచేయమని కాదు.